నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబునొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. యేసు ప్రభు ఎవరిని పిలిచినా వారు ఆ టైంలో ఏదో ఒక పని చేస్తూ కష్టపడుతూనే ఉన్నారు. ఆ టైంలో అలాంటి వారిని ఆయన తనకు శిష్యులుగా ఏర్పరచుకున్నారు. ఎందుకు అనంటే జీతం తక్కువైనా జీతం ఎక్కువైనా, ఉద్యోగం చిన్నదైనా ఉద్యోగం పెద్దదైనా, ఎంత ఉన్నా ఎన్ని లేకపోయినా అందులో తృప్తిని వెతుక్కుంటూ అసలు జీవితానికి అర్థం అంటూ గ్రహించి తృప్తిగా బ్రతికేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఈరోజు కష్టం ఉందని దుఃఖపడిపోయి రేపు పొద్దున్న ఆనందం ఉందని గొంతులు వేసేసే సంతోషపడిపోయి అలాంటి మనస్తత్వాలు, అస్థిరత కలిగిన మనస్తత్వాలు దేవుని దగ్గర పనిచేయవు. అందుకే సీమోను పిలిచినప్పుడు సీమోను ఏం చేస్తున్నాడు అక్కడ చెప్పండి? వలలు కడుక్కుంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా బలమైన కార్యాలకు ముందు, జవాబులకు ముందు, అద్భుతాలకు ముందు, దేవునులకు ముందు కొన్ని పని చేయాలి. మన జీవితంలో దేవునికి మనకి మధ్య కొన్ని పని చేయాలి. దేవునిలో ఉన్న బలం, దేవుని శక్తి, దేవుని జ్ఞానం మనలో పనిచేయాలంటే దేవునికి మనకి మధ్య ఉన్న కొన్ని పని చేయగలిగితే ఒక బలమైన కార్యాలు దేవునిలో మనం ఉన్నతంగా మనం చూడగలుగుతాం. మొదటి 2 వచనాలు, జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలో కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి తరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి. చాలండి. వాస్తవంగా మనందరికీ తెలుసు, అప్పటికే పేతురు శరీరం అలసిపోయింది, మనసు ఏం బాగాలేదు, చాలా ప్రశ్నలు అతన్ని సంధిస్తూ ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయినా యేసుక్రీస్తు బోధించడానికి అక్కడ చాలా దోణలు ఉన్నాయి. ఎవరు దోణి అడిగారు? అయినా అందరు చెప్పండి. సీమోను దోణి అడిగారు. మనకు బాగా పరిచయమైన పేరు పేతురు వాడదాం. పేతురు దోణి అడిగారు. పేతురు దోణి అడిగితే పేతురు అప్పటికే శారీరకంగా బలహీనపడిపోయాడు, అలసిపోయాడు, చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే రాత్రంతా ఏం చేశాడు? ప్రయాసపడ్డాడు, కానీ ఏమీ దొరకలా. చాలా ప్రయాసపడిన మీదట ఏమీ దొరకని మీదట ఇప్పుడు ఏం చేయాలంటే ఉదయాన్నే తీరంకి వచ్చిన తర్వాత చేపల పట్టి వలను కడుక్కుంటా శుభ్రం చేసుకుంటా ఉన్నాడు. బాగా ఇందాక ఒక మాట చెప్పాను నేను, ఈరోజు కష్టం ఉందని దుఃఖపడిపోయి రేపు ఆనందం ఉందని గంతులు వేసే మనస్తత్వాలు మనం కాకూడదు. ఎప్పుడు ఒకే విధంగా ఉండే జీవితాలు, మనస్తత్వాలు మనం అవ్వాలి. రాత్రంతా ఏమీ దొరకదని చెప్పి వలలు అక్కడ పాడేసి వెళ్ళిపోవాలి పేతురు. కానీ ఏం చేస్తున్నాడు? కడుక్కోవడం ఎందుకు? వలలు కడగడం దేనికి చెప్పాలి? వలలు ఎందుకు కడుక్కోవాలి? మరలా సాయంత్రం ఎక్కడికి వెళ్ళాలి? వేటకి వెళ్ళాలి. సాయంత్రం మరలా నేను చేపలు పొందుకోవాలి, పడతాను, పొందుకుంటాను, చూస్తాను, బలపరచబడతాను, దీవించబడతాను. మొట్టమొదటిగా ఈరోజు మనం నేర్చుకునే అంశంలో దేవునికి మనకి మధ్య, దేవుని దగ్గర ఉన్నాయి పొందుకోవాలంటే ఆయనకి మనకి మధ్య కొన్ని ఉండాలి. ఆ కొన్ని వాటిలో కొన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 2వ వచనంలో చాలా దోణలు ఉన్నాయి, కానీ ఎవరు దోణి అడిగారైనా? సీమోను, నీ దోణను కొంచెం ధర నుండి కొంచెం త్రోయ్ అంటే ఇలా కొంచెం జరిపాడు. ఆ దోణలో యేసుక్రీస్తు ప్రభు కూర్చుని ఏం చెప్తున్నారు? జన సమూహానికి వాక్యమును బోధిస్తూ ఉన్నారు. రాత్రంతా చేపలు పట్టవలసిన దోణి రాత్రంతా ఏం పట్టలేకపోయింది. ఉదయాన్నే వలలు కడుక్కొని అదే దోణలో శుభ్రం చేసుకున్న వలలు అక్కడ పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయే సమయం అది. ఆలోచనలు బాగాలేదు, శరీరం అలసిపోయింది, మనసును ఏదో ఆలోచన తొలిచేస్తూ ఉన్నాయి, హృదయాన్ని ఏవేవో ఆలోచనలు త్రవ్వేస్తూ ఉన్నాయి. ఇప్పుడు దోణి అడిగాడు ఈయన. అమ్మో, ఇప్పుడు ఈయన వాక్యం మొదలెడితే ఎంత టైం పట్టేస్తుంది చెప్పాలి? ఒకరోజు ఎన్ని రోజులైంది? 3 రోజులు అయిపోయింది. ఒకరోజు ఒక పూట అయిపోవచ్చు, ఒకరోజు అయిపోవచ్చు. ఇదే ఆలోచన పేతురు తెలుసు. ఆ నోట ఏ నోట పేతురు తెలీదా? ఈయన వాక్యం మొదలెడితే ఇప్పుడు చాలా టైం పట్టేస్తారు బాబు అని చెప్పి, నాయనా చాలా దోణలు ఉన్నాయి కదా, నా దోణ ఎందుకు అన్న ప్రశ్న వేయాలి, లేకపోతే అనుకోవాలి
ఒక విషయం చెప్తాను. మొట్టమొదటి అంశంలో మన జీవితాన్ని దేవునికి అప్పగించేయాలి. చెప్పండి, మన జీవితాన్ని మరలా చెప్పాలి, జీవితాన్ని దేవునికి అప్పగించాలి. దేవునికి మనకి మధ్య కొన్ని ఉండగలిగితే ఆయనవన్నీ మనం అవుతాయి. మరలా చెప్తున్నాను, దేవునికి మనకి మధ్య కొన్ని ఉండగలిగితే ఆయనవన్నీ నీవవుతాయి, ఆయనవన్నీ నీ కుటుంబాన్ని అవుతాయి, ఆయనవన్నీ నీ భవిష్యత్తు అవుతాయి. అలా ఉండాలంటే అందులో మొట్టమొదటిది నీ జీవితాన్ని దేవునికి అప్పగించేసుకో. దాన్ని స్థితిగతులతో ముడిపెట్టొద్దు, దాన్ని నీ జీవితంతో ముడిపెట్టొద్దు, దానిని స్థాయితో ముడిపెట్టొద్దు, దానిని జ్ఞానంతో ముడిపెట్టొద్దు, దానిని పరిశుద్ధమైన జీవితంతో అసలే ముడిపెట్టొద్దు. ఎందుకంటానంటే ఈ మాట, మనం మన జీవితాన్ని దేవునికి ఇవ్వడం గొప్ప విషయమే అని నువ్వు అనుకుంటే, నేను అనుకుంటే, అసలు మన జీవితాన్ని ఆయన అడగడం ఇంకా గొప్ప విషయం అని నేను అంటాను. నేను నీ జీవితాన్ని నాకు ఇచ్చే అని చెప్పి ఆయన అడగడం ఇంకా గొప్ప విషయం. ఎప్పుడు కూడా ఎవరు ఇదిగో నీ జీవితం నాకు ఇచ్చే అని ఎవరు నేను అడగలేదు ఇప్పటిదాకా. ఒక్కడే అడిగాడు, ఆయన ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభు. ఇదిగో నీ జీవితం నాకు ఇచ్చేయి, నీ జీవితం నాకు కావాలి. మన జీవితాన్ని ఆయనకు మనం ఇవ్వడం కంటే మొట్టమొదటిగా నీ జీవితాన్ని, నా జీవితాన్ని అడిగింది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నీ జీవితాన్ని అడిగాడు. యేసు ప్రభు ఆయనకి నీ జీవితం కావాలి. చాలా దోన్లు ఉన్నాయి, చాలామంది ఉన్నారు జీవితంలో ఈ భూమి మీద. ఎందుకు అందరూ భక్తిహీనులుగా ఉన్నారు? ఎందుకు ఈరోజు నువ్వు మందిరంలో ఉన్నావు? ఎందుకు అందరూ ఈ సమయంలో కొందరు వాక్యం వినలేకపోతున్నారు? ఈరోజు చాలామంది కొందరు వాక్యం వింటూ ఉన్నారు. నువ్వే ఎందుకు కావాలి దేవునికి? నీ కుటుంబం ఎందుకు కావాలి దేవునికి? అది ఆలోచించగలిగితే దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవు నువ్వు. అది ఆలోచించగలిగితే దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం ఉండదు. మొట్టమొదటిగా జీవితాన్ని దేవునికి అప్పగించేసుకోవాలి. అందులో జీవితాన్ని దేవునికి అప్పగించిన విషయంలో రాత్రంతా నిద్ర లేదు, శరీరం అలసిపోయింది. జీవితాన్ని దేవునికి అప్పగించేసి, అంటే అక్కడ పేతుని బట్టి చూస్తే దోణి దేవునికి అప్పగించేసి ఏం చేయాలి? ఇతను చెప్పాలి. దోణి యేసు ప్రభుకి అప్పగించేసి ఆయన వాక్యం మొదలెట్టగానే మెల్లగా ఎలా వెళ్ళాలి? ఆయన కనబడకూడదు. కనబడితే ఏం చేస్తాడు? ఆయన ఇలా కూర్చో అని పిలుస్తాడు. కనబడితే కూర్చొని పిలుస్తాడు. ఈయన కనబడకుండా కొద్దిసేపు అలా ఒక 5 నిమిషాలు అలా కూర్చుని వెనకాల నుంచి వెళ్ళిపోవాలి. మన పెళ్ళికి వెళ్ళి వచ్చేసినట్టు, ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసినట్టు. ఇదే పద్ధతి బయట చూపించే పద్ధతిలో దేవుని దగ్గర చూపించొద్దు. దేవునికి జీవితాన్ని అప్పగించిన తర్వాత ఆయన ఏం చేస్తాడో మీ జీవితాన్ని వేచి చూడండి. ఏం చేస్తాడో చెప్తాను. ఆయన ఎప్పుడో కూడా జీవితాన్ని ప్రభుకి అప్పగించిన తర్వాత ఆయన ఎప్పుడో ఒక సరళమైన మార్గంలో మన జీవితాన్ని ఆయన నడిపించడు. ఆయనకి అలవాట్లేదు ఆయన నడిపించడం. ఎప్పుడు నడిపిస్తాడు? నన్ను కొన్ని ఎత్తుల్లో కొన్ని లోయల్లో నడిపించిన తర్వాతనే ఆయన నడిపించడం కాదు, ఆయన ఇచ్చిన అనుభవాన్ని బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనమే ఒక సరళమైన మార్గంలో మనమే నడిపించబడ్డానికి దేవుడు తన శక్తిని, తన జ్ఞానమును, బలమును అనుగ్రహించి కొన్ని అనుభవాలు గుండా మన జీవితాన్ని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే దేవునికి జీవితాన్ని ఇచ్చిన తర్వాత దేవుని కనబడకుండా దూరంగా తిరగొద్దు. దేవుని చిత్తానికి లోబడిపోవాలి, దేవుని ఆలోచన లోబడిపోవాలి. దేవుని ఉద్దేశాలకు ఎప్పుడైతే లోబడిపోయావో, దేవునితోనే ఉన్నావో, దేవునికి నీ జీవితాన్ని ఇచ్చిదిగో నా జీవితం నీకు అప్పగించేశాను, ఇక నువ్వే అని ఎప్పుడైతే అప్పగించేసుకున్నావో, ఆయన నడిపింపుకి ఒప్పుకున్నావో, బలమైన కార్యాలు మనందరి జీవితాల్లో రాబోయే దినాల్లో మనం చూడగలుగుతాం. ఆమేన్ చెప్పండి.